బండి భగీరథ్. మరి బండి భగీరథ్ కేసు మాత్రము రోజుకొక ట్విస్ట్ లాగా మారుతుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బండి భగీరథ్‌నైతే 3 రోజులు కస్టడీ కూడా తీసుకున్నారు. కానీ బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి అంటూ కూడా మరి 16వ తారీఖు వరకు 8వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మరి మహిళా కార్యకర్తలంతా కూడా వాళ్ళు ధర్నాలు నిర్వహించి ఖచ్చితంగా కూడా బండి భగీరథను అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేపట్టిన ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే సైఫాబాద్ పోలీసులు అయితే వాళ్ళకు నోటీసులు అందజేయడం కూడా జరిగింది. మనతో పాటు మరి సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమలత ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. అసలు ఏ ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు, ఎందుకు చేశారు? పోలీసుల డ్యూటీని అడ్డుకున్నామని, పోలీసుల మీద దాడి చేసినామని, ఎలవ్ లేని చోట మేము వచ్చి ధర్నా చేసినామని చెప్పేసి అంటే వివిధ సెక్షన్ల కింద మా మీద కేసులు పెట్టి ఈరోజు సైఫాబాద్ పిఎస్కి పిలిపించి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మేము ఎవరినో ఇబ్బంది పెట్టాలో ఇంకేదో రకంగా చేయాలి, పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ చేయాలి, పోలీసులని ఏమైనా ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం మీద చేసింది అయితే కాదు. మీ అందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా బండి భగీరథ మీద ఏదైతే ఫోక్సో కేసు జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మైనర్ బాలికకి ఎటువంటి న్యాయం జరగట్లేదు, ఎంతో జాప్యం జరుగుతుంది. యూనియన్ మినిస్టర్ కొడుకు అన్న నెపంతో ఆయనని కాపాడే ప్రయత్నము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నారనే ఉద్దేశంతో, ఆ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు మళ్ళీ మిగతా మహిళా నాయకురాళ్ళు కలిసి అక్కడ ధర్నా చేయడం జరిగింది. కేవలం రాజ్యాంగంలో మహిళలకి భద్రత లేదు, ప్లస్ చట్టాలను లోబడి ఏదైతే రాజ్యాంగంలో ఉన్న చట్టాలని పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే ఉద్దేశంతో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి కేవలం ఒక వినతి పత్రం ఇచ్చి కొద్దిగా స్లోగన్స్ ఇచ్చి ఈ ప్రభుత్వానికి మా సమస్యలు ఏందో వినిపించాలన్న ప్రయత్నమే చేశాము. అక్కడికి వెళ్ళి జస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అక్కడ మహిళా పోలీసులు లేరు, జెంట్స్ చాలామంది ఉన్నారు. మహిళల మీద నూకడం దొబ్బడం చేసే ప్రయత్నంలో కొద్దిగా అటు ఇటు ఘర్షణ అయింది. అంటే అందరూ ఏమంటారు స్ప్రెడ్ అయిపోయినారు. దానివల్ల కొద్దిగా న్యూసెన్స్ లాగా అక్కడ కేవలం పోలీసులు చేయడం బట్టి అక్కడ అయింది. కానీ మేము శాంతియుతంగా కేవలం అక్కడ కూర్చొని ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు, ఈ ధర్నాలు చేయబట్టికే, పోలీసుల మీద ప్రెజర్ పెట్టబట్టికే చిన్న కేసుని, అంటే అది వాళ్ళ దృష్టిలో ఫోక్సో కేసు అబ్బాయి మీద చిన్న కేసుని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చట్టాలు అన్నప్పుడు అందరికి ఒకే తీరగాలి. ఎవరి మీద ఫోక్సో కేసు అయినా 24 గంటల సమయంలో నోటీస్ ఇచ్చి తీసుకొని వచ్చి విచారణ చేసే ప్రొసీజర్ ఉంది. కానీ ఈ కేసులో ఏమైందనంటే 3 నెలల సమయం ఆ అమ్మాయికి వాళ్ళ మదర్కి కేసు పెట్టడానికి, ప్లస్ ఆ రోజు కూడా పేట్ బషీర్బాగ్లో 8 నుంచి 9 గంటల పాటు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత కూడా ఫోక్సో కేసు అయినాక కూడా దానిలో కొన్ని చట్టాలని తీసేసి ఈజీగా స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఆ అమ్మాయిని అన్యాయం చేస్తున్నారు. ఏదైతే బీసీ మహిళ, హిందూ మైనర్ బాలిక మీద జరిగిన ఈ దాడిని మేమందరం కూడా ఖండిస్తూ ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడడానికి మేము ప్రయత్నం చేసినాం. ఆ రోజు అది చేయబట్టికే ఈరోజు బండి భగీరథ్ అన్న వ్యక్తి అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన వారికి బెయిల్ దొరకట్లేదు. అండ్ ఇదిగానే మేము ప్రయత్నం చేసినాం తప్ప ఎక్కడ కూడా ఏమీ కూడా న్యూసెన్స్ చేసే ఇది లేదు. బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మీరు ధర్నాలు నిర్వహించినందుకు మీకు నోటీసులు ఇచ్చారా, లేకుంటే పోలీసులు తోసేసినందుకు నోటీసులు? ధర్నా చేసినందుకే ఇచ్చారు. మీరు క్లియర్గా చూసి ఆ రోజు నాకు తెలిసి మీరు అందరు కూడా అక్కడ ఉండొచ్చు, విజువల్స్ క్లియర్గా చూడండి. మేము కేవలం అక్కడ అందరం కూర్చొని స్లోగన్స్ ఇస్తూ ప్రభుత్వానికి మా డిమాండ్ని తెలిపే ప్రయత్నమే చేసినాం. తర్వాత ఇష్టం వచ్చినట్టు అక్కడ డైవర్ట్ చేయడం, ఇక్కడ డైవర్ట్ చేయడం, వాళ్ళే రోడ్ల మీదకి పంపించి మమ్మల్ని అక్కడ ఆపి మమ్మల్ని అక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మీకు విజువల్ కూడా షేర్ చేస్తా. అంత దౌర్జన్యంగా వారు మమ్మల్ని మిస్హ్యాండిల్ చేసి పోలీస్ వ్యాన్లో పడేసిన తర్వాత కొద్దిగా డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి ఉన్నా కూడా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కనికరం చూపించలేదు. ఉల్టా మా మీద కేసులు పెట్టినారు. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు, మేము వారి మీద దాడి చేసినామని అంటున్నారు. మీరు విజువల్ చూసుకుంటే క్లియర్గా కనిపిస్తే ఎవరి మీద దాడి చేసినారో, ఎవరి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కేసులకు భయపడేది ఏది లేదు. డెఫినెట్గా రాష్ట్రంలో మహిళల భద్రత కాపాడే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇంత అన్యాయంగా ఒక అబ్బాయి, ఒక మైనర్ బాలికని ఇంత అన్యాయం చేస్తుంటే కూడా అసలు నిమ్మకి నీరని ఎత్తనట్టున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా పూర్తిగా ఆ అబ్బాయి తప్పు చేస్తే ఆయన మీద ఎక్కువ మాట్లాడే కంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అనుచితంగా మాట్లాడే ప్రయత్నమే చేస్తున్నారు. సో ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా రాష్ట్ర భద్రత అనేది ఖచ్చితంగా అవసరము. ఇప్పుడు 2.5 ఏండ్ల నుంచి మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో. మహిళలకు భద్రత లేదు. డే లైట్లో దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు, రౌడీ షీటర్లు పెరిగిపోయే పరిస్థితి ఉంది. అంటే మీరు ఇప్పుడు
నార్మల్గా పోలీస్ చెకింగ్ అయింది అనుకోండి, 100 మందిని సెర్చ్ చేస్తే 100 మందిలో ఖచ్చితంగా 10 మంది దగ్గర ఏదో ఒక గన్నో ఏమంటారు తలవార్లో కత్తిలో వెళ్ళే పరిస్థితి ఉంది. అట్లాంటి ఆ పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి అధోగతి పాలు పట్టించి ఇష్టారీతిగా పరిపాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా యాజ్ అ స్ట్రాంగ్ అపోజిషన్గా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన అప్పుడు ఎట్లా నిలబడ్డాలో అభివృద్ధిలో, సంక్షేమంలో ఇప్పుడు కూడా వారి గౌరవాన్ని, భద్రతను కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవెల్లలా మహిళల పట్ల ప్లస్ ప్రజల పట్ల ఉంటుందండి. చివరిగా ఒకటే అడుగుతున్నాను, బండి భగీరథ విషయంలో చాలా వరకు కూడా చాలా చోట్ల ధర్నాలు నిర్వహించారు, పోలీస్ స్టేషన్ ముందు కూడా ధర్నాలు నిర్వహించారు, అరెస్ట్ చేయాలి ఫోక్సో కేసు మీద అని చెప్పేసి మీరు ముందుకు దిగారు అంతా కూడా మహిళా కార్యకర్తలంతా. కానీ సామాన్య ప్రజల మీద కూడా ఫోక్సో కేసులు నమోదవుతున్నాయి. మరి అక్కడ ధర్నాలు చేయని వాళ్ళు ఈరోజు ఇక్కడ చేశారు అంటే వీళ్ళకు న్యాయం జరగదు, జరిపించలేరు ఒక మంత్రి కొడుకు అని చెప్పేసి పోలీసుల మీద నమ్మకం లేదా? ఆబ్వియస్గా కదండి. ఇప్పుడు ఆయన యూనియన్ మినిస్టర్, వారికి ఎన్ని లిబర్టీస్ ఉంటాయో మీకు తెలుసు. అంటే ఈ 9 రోజుల పాటు సమయం, ఇప్పుడు మీరే అన్నారు సామాన్యమైన ప్రజలకి ఫోక్సో కేసు అయినప్పుడు 24 hours లోపలే విచారణ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం, అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, రిమాండ్కి పంపించడం అవన్నీ కూడా జరుగుతాయి. అంత ఎందుకంటే చిన్న బండి పట్టుకున్నప్పుడే లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నప్పుడే మనని ఏ రకంగా ట్రీట్ చేస్తారనేది మనకు తెలుసు. ఇది సీరియస్ అఫెన్స్, సీరియస్ కేసు. సో ఈ సీరియస్ కేసులో ఈ అబ్బాయికి సిట్టు ఒకటి పెట్టారు, కొత్తగా సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఏం జరిగిందో ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఒక మహిళా అధికారిని పెట్టారు. ఆ మహిళా అధికారి ఏం చెప్తే మాకు దొరకట్లేదు, దొరికినప్పుడు పట్టుకుంటాము అంటే అంత ఈజీగా ఎట్లా చెప్పగలుగుతారు? అంటే నార్మల్గా ఒక సోషల్ మీడియాలో ట్వీటో రీట్వీట్ చేస్తేనే లుక్అవుట్ నోటీస్ ఇచ్చి వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ లాగా పట్టుకొని వచ్చే పరిస్థితి ఉంది. బేడీలు వేస్తారు, 3-4 పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళ ఫోటోలు ఏదో టెర్రర్ లాగా చూపించే ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ చిన్న చిన్న కేసులోనే చేసినప్పుడు మరి ఇంత పెద్ద కేసు అయినప్పుడు అవన్నీ చెయ్యట్లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఆ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. కామన్ పబ్లిక్కి, పవర్లో ఉన్న పర్సన్కి ఎంత అయితే లిబర్టీ ఉంటుంది అనేది చూపిస్తున్నారు. కాబట్టి అది జరగద్దు. చట్టం ఖచ్చితంగా అందరికి ఒకే తీరుగా ఉండాలి అండ్ అదే రకంగా ఆయనకి శిక్ష పడాలన్న ఇదితోటే ఆ జాప్యం జరుగుతున్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ధర్నా, అంటే మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్ దగ్గర, అంటే ఉమెన్ కమిషన్ దగ్గరగా, మళ్ళీ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేశాం. కాబట్టి ఈరోజు అంత సీరియస్గా అయింది. లేదంటే వారిని దేశం దాటించే ప్రయత్నం, లేదంటే వివిధ ప్రాపగండా, అమ్మాయే అంటే ఆమె క్యారెక్టర్ మీద మచ్చ తెచ్చే విధంగా ఇవన్నీ చేసిండ్రు. లాస్ట్కి బెయిల్ రాకపోయేసి ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు లొంగిపోయినరా అనే ఒకరు దొరికిన, అంటే మేమే తీసుకొచ్చినామని ప్రభుత్వాలు మాట్లాడి ఏదో రకంగా వారిని జైలుకి అయితే పంపించారు. ఏం జరిగినా ఏదైనా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అమ్మాయికి అయితే న్యాయం చేయాలి. ఇన్ కేసు అది న్యాయం జరగకపోతే ఇంకా కూడా తీవ్రంగా మేము వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. చూసాం కదా, ఎందుకంటే ఇటు బండి భగీరథ్ విషయంలో మాత్రము మేము పోరాడాం కాబట్టే ఈరోజు అమ్మాయికి, మైనర్ అయినటువంటి అమ్మాయికి న్యాయం జరిగింది అనుకుంటున్నాము. ఇప్పటికీ కూడా తనని కస్టడీకి తీసుకున్నారు, అదేవిధంగా తనని ఎంక్వైరీ చేస్తున్నారు, విచారిస్తున్నారు. కాబట్టి విచారణలో భాగంగా కూడా బండి భగీరథ్కి శిక్ష పడాలి అని కోరుకుంటున్నాము. ఎందుకంటే అతని వద్దే తప్పు ఉంది కాబట్టి మాకు నోటీసులు వచ్చినా పర్వాలేదు, మేము జైలుకి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పేసి ఈ మహిళా కార్యకర్తలు అయితే మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాం.